పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని వేల కొలది భక్తుల సముదాయాన్ని గూర్చిన చరిత్ర లేఖనాల్లో లిఖించబడింది. అయితే లేఖనాలు లిఖించబడిన భక్తుల్లో కొందరు ప్రారంభంలో చాలా ఘనంగా ప్రారంభించారు. వారి ముగింపు కూడా అంతే ఘనంగా ముగించబడింది. మరికొందరి జీవితాలు మనం చూస్తే ప్రారంభం బహుఘనంగా ప్రారంభించారు, ముగింపుకు వచ్చేసరికి వారి ముగింపు బహుఘోరంగా ముగించబడింది. ఆయన పిల్లలైన మన జీవితాల్లో ప్రసంగి భక్తుడు అంటాడు కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మన ప్రారంభం ఘనంగానే ప్రారంభించాలి. ఒకవేళ చిన్న ఒడిదుడుకులు కలిగిన ఘనంగానే ప్రారంభించాలి. ప్రారంభించిన దానికంటే ముగింపు మరి ఘనంగా ముగించబడటానికి దేవుడు మన పట్ల కృప చూపాలి. బైబిల్ అని చెప్పే కదా, బైబిల్ చరిత్రలో పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 100 మంది భక్తులను మనం తీసుకుంటే ఆ 100 మంది భక్తుల ప్రారంభం ఘనంగా ప్రారంభించారు. ముగింపుకు వచ్చేసరికి 73% ఫెయిల్యూర్ అయిపోయారు. ముగింపుకు వచ్చేసరికి భక్తుడు సొలొమోను, ఆయన ప్రారంభం సాధారణమైన ప్రారంభమా? దావీదు గారికి కూడా అలాంటి ప్రారంభం దొరకలా. దావీదు గారు కూడా ప్రారంభంలో అంత మహిమతో ప్రారంభించబడలా. అంత గొప్పగా ప్రారంభించబడిన సొలొమోను ముగింపుకు వచ్చేసరికి ఏ చేతులతో సర్వలోకనాథుని ఆలయాన్ని కట్టాడో, మహాదేవుని ఆలయాన్ని కట్టాడో, అదే చేతులతో దైవము కాని వాటి మందిరాలు కట్టి భ్రష్టుడిగా మిగిలిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. సంసోను ప్రారంభం ఘనం, కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎంత ఘనంగా ప్రారంభించాడో అంత హీనంగా, అంత నీచంగా, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. బైబిల్ చరిత్రలో 100 మంది భక్తుల చరిత్ర మనం చూస్తే ఘనంగా ప్రారంభించబడిన భక్తుల్లో ముగింపుకు వచ్చేసరికి 73% ఫెయిల్ అయిపోయారు. తతిమ 27% ఉన్నారే, ప్రారంభం ఎంత ఘనంగా ప్రారంభించారో వారు ముగింపు కూడా అంతకంటే ఘనంగా ముగించబడటానికి దేవుడు కృప చూపించాడు. పౌలు ప్రారంభం బహుఘనం. దమస్కు గుమ్మం దగ్గర దర్శించబడ్డాడు. ఏమంటా దర్శించబడ్డాడో, చనిపోయే ఆఖరి క్షణం వరకు దేవుని కొరకు మండుతూనే చనిపోయాడు. అతడు మండుచూ ప్రకాశించుతున్న దీపం వంటి వాడు అని సాక్ష్యం పొందిన బాప్తిస్మమిచ్చు యోహాను ఉన్నాడే, ఆయన ప్రారంభం మంటతోనే ప్రారంభించాడు. కానీ అద్భుతం, ఏ మంటతో ప్రారంభించాడో అదే మంటతో తన జీవితాన్ని ముగించటానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీరు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో మీకున్న ఆసక్తి, మీకున్న ప్రార్థనా జీవితం, దేవుని సన్నిధి పట్ల మీ గుండెల్లో ఉన్న మక్కువ, దైవ సేవకుల పట్ల మీకున్న గౌరవం, సంఘాన్ని ప్రేమించిన ప్రేమ, కుటుంబ ప్రార్థనను, అరుణోదయ ఆరాధనను, రక్షణ పొందిన తొల్లిడి దినాల్లో నువ్వు ప్రేమించినంతగా ఈరోజు నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఆనాటి ప్రార్థన ఈనాడు నీకుందా? ఆనాటి వాక్య ధ్యానం ఈనాడు నీకుందా? ఆనాడు దేవుని సన్నిధి అంటే పరిగెత్తుకుంటా మందిరానికి వచ్చేదానివే, ఆనాడు పరిగెత్తుకుంటా వచ్చినట్లుగా దేవుని సన్నిధికి ఈనాడు నీవు నీ కుటుంబం దేవుని సన్నిధికి రాగలుగుతున్నారా? ఏమైపోయింది ఆ పరుగు? ఆనాటి ఆసక్తి ఈనాడు కలిగి బ్రతుకుతున్నారా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి క్షణం ప్రభువుని ఎప్పుడూ ఒక మాట అడగండి, దేవా, ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ఎంత ఘనంగా ప్రారంభించానో నా ముగింపు కూడా అంతకంటే ఘనంగా ఉండే కృప నాకు దయచేయి. వయసుతో ప్రమేయం లేదు. ఏ గడియలోనైనా సైతాన్ గాడు దేవుని బిడ్డల మీద దాడి చేస్తాడు. అందుకనే పౌలు గారు అంటారు కదా,
నేను సంపూర్ణ సిద్ధి పొందితి అయినను, సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను, గెలిచి తిని అని అయినను నేను అనుకోవట్లా. క్రీస్తు యేసు నిమిత్తం దేని కొరకు పట్టబడ్డానో దాన్ని పొందుకోవాలని గురి దగ్గరికే నేను పరిగెత్తుతున్నాను అంటాడు. నిలవబడిన ప్రజలారా ప్రైజ్ గాడ్, మీరు నిలవబడ్డారు. భక్తిగా బ్రతుకుతున్న ప్రజలారా ప్రైజ్ గాడ్, మీరు భక్తిగా బ్రతుకుతున్నారు. దేవుని మార్గంలో నడుస్తున్న ప్రజలారా ప్రైజ్ గాడ్, దేవుని మార్గంలో నడుస్తున్నారు. దేవుని సన్నిధిలో నిలిచిన వారులారా ప్రైజ్ గాడ్, మీరు నిలిచారు. బట్ నిలిచిన వాడు తను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటి వరకు? అప్ టు లాస్ట్ బ్రెత్. ఊపిరిదిలిపెట్టే ఆఖరి క్షణం వరకు. ఎప్పుడు సైతానుగాడు ఎవరి మీద ఎలా దాడి చేస్తాడో ఎవరికి తెలియదు. అదో పేరుగాంచిన గొప్ప సంస్థ, పేర్లు వివరాలు అవసరం లేదు. వివాహం చేసుకోకుండా దేవుని సేవకు వచ్చాడు ఆ దైవజనుడు. అద్భుతమైన వర్తమానికుడు. ఆయన వర్తమానాలు వినటానికి అంటారు కదా, ప్రజలు చెవులు కోసుకుంటారట. అంత అద్భుతమైన వర్తమానికుడు. విన్నాను. ఆ దైవజనుడు చక్కటి స్వస్థత వరం కలిగిన వాడట. ఓ తాడు పట్టుకుంటే ప్రతి రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకుండా తాడు ఈ చివర ఆయన పట్టుకున్నాడంటే ఆ తాడు ఎవరెవరైతే పట్టుకున్నారో వారందరూ ఇట్టే స్వస్థత పొందేవాళ్ళట. ఎంత కృప పొందినవాడు. వివాహం చేసుకోవాలా, దేవుని కొరకు తను నపుంసకుడిగా సమర్పించుకున్నాడు. అద్భుతమైన వర్తమానికుడు. వాట్ నాట్, మేలైన ప్రతి కృప ఆయనలో నిక్షిప్తమై ఉంది. అసలు రకంగా ఈయన ఈ తరపు పౌలు, ఈ తరపు అపోస్తలుడు అని సంఘమంతా మాట్లాడుకునేది. సేవలా జరుగుతుంది. వృద్ధాప్యానికి వచ్చేటప్పుడు ఒక ఆదివారం చర్చిలో వాక్యం చెప్తా సడన్గా ఏమన్నాడు తెలుసా? విశ్వాసులారా, దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు. సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఏదేనో అనుభవానికి రావాలి అన్నాడట. కూర్చున్న వాళ్ళకి అర్థం కాక ఏదేను అనుభవానికి రావటం ఏంటయ్యా అని చూశారు. ఏదేను తోటలో ఆదాము ఎలా ఉన్నాడు? దిగంబరిగా లేడా? అవ్వమ్మ ఎలా ఉంది? వచ్చే ఆదివారం నుండి మీరు చర్చికి వచ్చేటప్పుడు దిగంబరులుగా రండి. కూర్చున్న ప్రజలకు అర్థం కాల. మన అయ్యగారైనా ఈ మాటలు చెప్తుంది, మన దైవజనుడైన ఈ మాటలు చెప్తుంది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చెప్తూ కొనసాగింపు ఏంటో తెలుసా? మనం ఏ స్థాయికి ఎదగాలంటే దిగంబరంగా ఉన్న పురుషుని చూసిన అపవిత్రమైన మనసు మనకు రాకూడదు, ఆ స్థాయికి వెళ్ళాలి. దిగంబరిగా ఉన్న స్త్రీని చూసిన ఏ అపవిత్రమైన మనసు మనకు రాకూడదు, ఆ స్థాయికి వెళ్ళాలా అని ఒక క్రొత్త బోధ సంఘానికి చెప్తున్నాడట. వచ్చే ఆదివారం నుంచి పురుషులు ఎవరు బట్టలు వేసుకొని రావద్దు, దిగంబర స్వాములు కావాలా, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఇది అన్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత, దైవజనుడా నువ్వు బోధించిన బోధ ఏంటి? శరీరపు సౌష్ఠం బయట కనపడకుండా స్త్రీ చక్కటి వస్త్రాలు వేసుకోవాలి అని కదా బోధించింది. అశ్లీలమైన వస్త్రాలు వేసుకోకూడదు కదా, అది కదా నువ్వు బోధించింది. అలాంటి నీవు దిగంబరిగా రమ్మని బోధిస్తావేంటి? ఇది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, ఇదే యెహోవా వాక్కు అన్నాడంట. వెలుగుతోత బట్టి ఆయన బ్రతిమలాడి చెప్పిన వినకపోతే చివరికి ఏం చేశారో తెలుసా? చీకటి గదిలో బంధించి ఆ గదికి తాళం వేసి అన్నపానాలు కిటికీలో కూడా ఇచ్చి 1 నెల పాటు చీకటి గదిలో ఉంచారట. నీ మనసు మార్చుకున్నావా? దైవజనుడా కృప కలిగిన వాడివి, దైవజనుడా అభిషక్తుడివి, దైవజనుడా గొప్ప వర్తమానికుడివి, నీ కృపను కోల్పోకు. ఇప్పుడైనా నీ మనసు మార్చుకున్నావా? అక్కడుండి అంటాడట, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, సంఘం మరలా ఏదేను తోట అనుభవానికి రావాలి, దిగంబరులుగానే చర్చికి రావాలి. నెల తర్వాత, 2 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, చివరికేంటో తెలుసా? చచ్చిపోయే వరకు ఆ వెలుగు దురాత్మతోనే ఆ దైవజనుడు చచ్చిపోయాడు. ఆ మధ్య ఒక చోటుకు వెళ్తే 65 సంవత్సరాల ముసలాయన, 65 సంవత్సరాల ముసలాయన 60 సంవత్సరాల తన భార్య మీద అనుమానపు రోగం పట్టుకుందట.
ఏలూరులో చెప్తున్నారు, ఓ పట్టణంలో చెప్తున్నారు. 65 సంవత్సరాల ముసలోడు, తన భార్యకి 60 సంవత్సరాలు వచ్చినాయి. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకలా ప్రిస్కిలా లాంటి వాళ్ళు సార్. భక్తిహీనులు కాదు, తాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు, సినిమాల చుట్టూతో జరిగిన వాళ్ళు కాదు, భక్తి కలిగిన భార్యాభర్తలు. ఆ దైవజనుడిని అడిగితే అకులా ప్రిస్కిలాలయ్యా వీళ్ళు అని చెప్తూ ఉండేవాడు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత భార్యతో అంటాడట, నువ్వు ఎవరితో తిరిగేవే? నాకు కల్లో కనపడింది, దర్శనం వచ్చింది, నువ్వు చెడు తిరుగులు తిరుగుతున్నావు అని మాట్లాడుతున్నాడట. ఆ తల్లి దైవ సేవకుడి దగ్గరికి వచ్చి చెప్పుకోలేక సంవత్సరం తర్వాత చెప్పుకుందట. ఆయన్ని పిలిస్తే, ఇది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. వెలుగుదూత బట్టి ఆత్మానుసారంగా ప్రారంభించబడిన కుటుంబాలు, దైవత్వానికి నిలువుటద్దంగా బ్రతికిన కుటుంబాలు కొంతకాలం తర్వాత, కొంతకాలం బాగానే పరిగెత్తి, వినండి మాట, కొంతకాలం బాగానే పరిగెత్తి గలతీ సంఘంతో అంటారు కదా పౌలు గారు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపరిచాడు? ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరంలో ముగించుదాం అనుకుంటున్నారా? మీ పరుగు ప్రారంభం ఏంటి? ఆత్మానుసారంగా ప్రారంభించారు. ఎలా ముగించుదాం అనుకుంటున్నారు? శరీరంతో ముగించాలనుకుంటున్నారు. జాగ్రత్త అని పౌలు కట్టిన సంఘాన్ని హెచ్చరిస్తూ ఆ మాట చెప్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడండి. ప్రజల్లో ఎక్కువ శాతం ఒకనాటి భక్తి, ఒకప్పటి ప్రార్థన, ఒకప్పటి విశ్వాసం, ఒకప్పటి దేవుని కొరకైన తెగింపు, ఒకప్పటి తగ్గింపు, ఒకప్పటి దీనత్వం, ఒకప్పటి పరిశుద్ధత, ఒకప్పటి సాత్వికం, ఒకప్పటి నెమ్మది సాతాను దేవుని ప్రజల నుంచి దొంగిలించేశాడు. సూటిగా నేను ఒక మాట అడుగుతా, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, నా వైపు చూడండి. రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో గత 10 సంవత్సరాల క్రితం ఏ భక్తి నాలో ఉండేదో టిల్ డేట్ ఆ భక్తిని నేను కాపాడుకున్నానయ్యా. ఆ ప్రార్థనా జీవితాన్ని నేను కాపాడుకున్నానయ్యా. భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో ఇంత కూడా నేను సన్నగిల్లలేదు. సన్నగిల్లకపోగా వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు అని వ్రాయబడినట్లుగా నా ప్రార్థన బలం అధికమైంది, నా పరిశుద్ధత అధికమైంది, నా విశ్వాసం అధికమైంది, నా ఉపవాస అనుభవాలు అధికమయ్యాయి. మీలో ఎంతమంది ఈ మాట చెప్పగలరు? చెప్పగలిగితే అన్న నువ్వు ధన్యుడివి. ఆ మాట నువ్వు చెప్పగలిగితే అయ్యా, అమ్మ నువ్వు ధన్యురాలివి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు విశ్వాస వీరులుగా బ్రతికిన ఒక ఇద్దరి గూర్చి వేదనతో ఫిలిప్పీ పత్రికలో ఇలా మాట్లాడతాడు. చూడండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. నిజ క్రైస్తవుడు సంతోషించే 7 విషయాలు గత ఆదివారం మనం విన్నాం. ఆ ఫిలిప్పీ పత్రికలో నుండి మరో మాట నాతో కలిసి, ప్రభువునందు ఏక మనసు గలవారయుండుడని ఇవోదియాను, పెద్దగా ఇవోదియాను, సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. 3వ వచనం, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహోదరులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. అక్కడ ఇంకొక మాట రాసి ఉంది కదా, వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. విన్నారా? పౌలు ఈ పత్రిక ఎక్కడి నుంచి రాశారు అంటే చెరసాలలో ఉండి రాశాడు. బైబిల్లో కొన్ని పత్రికలు ఉన్నాయి, అవి చెరపత్రికలు అనండి ఒకసారి. అంటే ఎక్కడుండి రాశాడు? చెరసాల్లో ఉన్నవాడు సుఖంతో ఉంటాడా, బాధలతో ఉంటాడా, సంతోషంగా ఉంటాడా, శ్రమల మధ్యలో ఉంటాడా, ఏమండి దెబ్బలు అనుభవిస్తూ ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా, కడుపు నిండా తిండి ఉంటుందా, ఉండదా? ఉంటుందా? మీరేదో పంపించినట్టు చెబుతున్నారే, ఉంటుందా? జీవన్ బాబీ ఉంటుందా?
చెరసాల 6 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పు, మలమూత్రాదులు అందులోనే. గతంలో చెప్పాను. రోజుకొక పూట భోజనం. వాష్రూమ్కి వెళ్ళాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా అదే గదిలో పండుకోవాలి, అదే గదిలో భోజనం చేయాలి. ఇలాంటి దుస్థితిలో పౌలుండి చెరసాలలో ఉండి తన బాధల గూర్చి చెప్పకుండా సంఘాన్ని గూర్చి చింతిస్తున్నాడు. ఒకవేళ పౌలు స్థానంలో కనుక వేరే పాస్టర్ గారు నాలాంటి వాళ్ళు ఉంటే, ఫిలిప్పీ సంఘమా, పలానా సైనికుడు వచ్చాడు, శతగొట్టు వదిలిపెట్టాడు నన్ను, నా ఒంటి మీద గాయాలు చూడు, రక్తం గారుతుంది, తల్లింతలా వాసింది, కాళ్ళింతలా వాసింది, ఈ బాధలన్నీ భరించే శక్తి దేవుడు అనుగ్రహించేటట్లుగా నా కొరకు ఉపవాసం అని అడుగుతాడా లేదా? వాస్తవంగా ఈ పత్రిక తన బాధలు చెప్తూ రాయాలి, తన వేదనలు చెప్తూ రాయాలి. చెరసాలలో ఉండి సంఘాన్ని గూర్చి చింతిస్తున్నాడు. తమ్ముళ్ళు, నా వైపు చూడండి. నిజ క్రైస్తవుడు ఎప్పుడు తనకెన్ని చింతలున్నా, ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఎప్పుడు ఏదో ఒక సమస్య మనలను ఏలుబడి చేస్తుంది. సమస్యలకు భయపడకుండా, నీ బాధే బాధ అనుకుంటూ 24 గంటలు ఏడవకుండా చెరసాలలో ఉండి పౌలు సంఘాన్ని గూర్చి చింతించినట్లుగా సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ, నా సంఘానికి నేనేం చేయాలి, నా దేవుని ప్రతినిధులకు నేను ఎలా ఉపయోగపడాలి, నేను నా కుటుంబం సంఘంలో చేయాల్సిన పాత్ర ఏంటి, ఈ పరిచర్య దేవుడిచ్చిన ఈ సంఘం అంతకంతకు విస్తరించడానికి నేను నా కుటుంబం ఎలాంటి భూమిక సంఘంలో పోషించాలని మనకెన్ని శ్రమలున్నా ఆ శ్రమల మధ్యలో సంఘాన్ని గూర్చి చింతించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. ఓ యవనస్తుడు ఉపవాస ప్రార్థనలో కూర్చొని దేవునితో ఇట్లా అంటున్నాడట, దేవా, అందరూ మీ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు, కానీ నాకు మాత్రం అసలు నీ బాధ ఏంటో తెలుసుకుందామని నాకు అనిపించింది అయ్యా. నా తెలుగు మీకు వినపడిందా? నేను తెలుగులోనే చెప్పేది. దేవా, అందరూ మీ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారయ్యా. నా ఆశ ఏంటంటే, దేవా, నువ్వు ఎంత దేవుడు అయినా నీకు కూడా కొన్ని బాధలు ఉంటాయి కదయ్యా, నీ బాధలేంటో నాకు చెప్పయ్యా. నాకు చేతనైతే, నాకు సఖ్యమైతే ఆ కృప కూడా నువ్వు నాకు ఇస్తే నీ బాధలు ఎంతో కొంత తగ్గించేటట్టుగా నేను నా ప్రయత్నం చేస్తానయ్యా అని ప్రార్థనలు అడుగుతున్నాడట. దేవా, నీకు ఏ బాధలు ఉన్నాయో ఒకసారి చెప్పయ్యా అని. నేనంట, ఈ ప్రార్థన చేసినందుకు ఆ ప్రార్థన విని దేవుడు ఊరుకోరా నాకేం బాధలు అని ఉంటాడా? దేవుడు మంత్రముగ్ధుడై ఉంటాడా? దేవుడు మురిసిపోయి ఉంటాడా? మౌనమైపోయి ఉంటాడా? ఏమండి, అరే నా బాధ అడుగుతున్నావా? వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ బాధలు చెప్పుకొని వెళ్ళిపోతుంటే, వాళ్ళ కష్టాలే చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళ సమస్యలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, నా దగ్గరకు వచ్చి నా బాధగా చూడండి, నా దగ్గరకు వచ్చి నా బాధ అడుగుతున్నావా? ఆశ్చర్యపోతాను. సహజంగా ఏ మనిషి దేవుని దగ్గరికి వచ్చినా దేవా షుగర్ తగ్గించు అంటాడు, స్వీట్ తినటం మాత్రం మానడం. దేవా బీపీ తగ్గించు అంటాడు, ఉప్పు మాత్రం ఇతనాభి తక్కువైతే మా ఓడు ఊరుకోడో. ఎప్పుడైనా పలసగా ఉప్పు తక్కువేసి వండిందా, ఇక మా ఓడు భార్య వైపు సీరియస్గా చూసి ఏమంటాడు తెలుసా? అసలు నిన్ననేమి సుఖమే అయ్యా, డాక్టర్ గారు ఉప్పు తగ్గించమన్నాడు కదా అంటే ఏమంటాడు తెలుసా? ఏదో అనండి, పోతే పొయ్య, రుచి పసి లేని కూర ఎంతకాలం తింటాం అని ఉప్పుతో బీపీ తెచ్చుకొని, అంటే అందరు కాదు, ఉప్పుతో బీపీ తెచ్చుకొని చర్చికొచ్చి బీపీ తగ్గించిన ఆయన అని అంటాడు. అంటే ఏ వ్యక్తి అయినా దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, కానీ దేవుని, నేను మిమ్మల్ని అడుగుతా, ఆ అబ్బాయిని వదిలిపెట్టండి. ఎప్పుడైనా అమ్మ విజయవాడ, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించి బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం చాలా గొప్పది అనుకున్నాను అయ్యా, ఉద్యోగానికి వచ్చిన తర్వాత బాధలు ఎక్కువైపోయినాయి అయ్యా, జీఎం టార్చర్ పెడుతున్నాడు, ఆయన టార్చర్ పెడుతున్నాడు,
అనుకూలమైన అధికారులు వచ్చేటట్లుగా సహాయం చేయి ప్రభా అని బ్యాంకులో ప్రార్థన చేసావా తల్లి? ఎప్పుడైనా మోకరించి యేసయ్యా నీకేమైనా బాధలుంటే చెప్పయ్యా, నాకు అవకాశం ఉంటే ఆ బాధ తీరుస్తా, ఎప్పుడైనా ఒకసారి అని అడిగేవరా తల్లి? యథార్థంగా చెప్పేవరా తల్లి? దేవుడిని దీవించగాక అడగలేదంట. మీలో ఎవరైనా, అయ్యా వినండి అయ్యా, ఒకసారి అందరూ నా వైపు చూడండి, మీలో ఎవరైనా మీరు ప్రార్థనలో మోకరించినప్పుడు యేసయ్యా నీకేమైనా బాధలుంటే నాకు చెప్పయ్యా, నాకు శాతనైతే తీరుస్తా. అమ్మ తల్లి పద్మారావు గారు ఎప్పుడైనా అడిగేవరా తల్లి? నీ బాధ చెప్పుకోవటమే ఎక్కువైపోయా, నా బాధ చెప్పుకోవటమే ఎక్కువైపోయా. నా వైపు చూడాలి అందరూ. చార్లెసానా ఎప్పుడైనా యేసయ్యని అడిగావా? ఈ యవనస్తుడు అడిగాడంట. దేవుడు మౌనంగా ఉన్నాడట. వదిలిపెట్టకుండా పట్టువదులతో, అయ్యా నీకే బాధ ఉందో చెప్పయ్యా, నీ బాధలో కొంతైనా తీర్చడానికి నా ప్రయత్నం చేస్తానయ్యని పదే పదే పట్టుదలతో అడుగుతూ ఉంటే ఒకరోజు దేవుడు నిజంగానే కలలో దర్శనంలో ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడట. నా కుమారుడా నాకు బాధలు ఉన్నాయిరా. దేవా నీకు బాధలు ఉన్నాయా? ఉన్నాయిరా. ఏంటయ్యా నీ బాధ? దేవుడు కన్నీళ్లతో చెప్పాడట, నంబర్ 1, నన్నెరుగక దైవము కాని వాటిని ఆరాధించే నా ప్రజలు. భూమి మీద బ్రతుకుతున్న ఏ ప్రజ అయినా ఒకే దేవుని వలన సృష్టించబడిన వారు. ఈ ప్రజలందరూ తండ్రి అయిన దేవుని వలన సృజించబడిన వారు. వాళ్ళు నన్ను ఆరాధించకపోయినా వాళ్ళు నా పిల్లలే. నేనెవరో ఎరుగక దైవము కాని వాటిని ఆరాధిస్తున్నారు ఒక గుంపు. వాళ్ళను గూర్చి మానని వేదన నా గుండెల్లో ఉంది. రెండో గుంపు ఏంటో తెలుసా? నన్నెరిగి కూడా తమ క్రియల ద్వారా ఎరగనట్లుగా బ్రతికే నామకార్థ క్రైస్తవులు. ఎరగని ప్రజలను కూర్చున్న బాధ ఒకవైపు, నేనెవరో ఎరిగి, నా వాక్యం ఏంటో ఎరిగి, నా సన్నిధిలో ఎలా బ్రతకాలో ఎరిగి 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 తప్పు చేస్తున్న నామకార్థ క్రైస్తవులు నా రక్తంతో కడగబడి నా సన్నిధికి వచ్చి, నా మందిరానికి వచ్చి, నా వాక్యమని ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న నా గాయాలు రేపే నా ప్రజలు, వీళ్ళిద్దరూ నాకు మానని వేదన కలుగు చేస్తున్నారు. ఇదే నా బాధ. వెంటనే అన్నాడట, అయ్యా నీ బాధ తీర్చడానికి నేనేం చేయగలనయ్యా? నన్నేం చేయమంటావు? నాకు చేతనైతే నీ బాధ తీరుస్తానయ్యా, నీ బాధ తీర్చడానికి నన్నేం చేయమంటావు? దేవుడు అన్నాడట, రోజుకొచ్చి పొడి పొడిగా ఒక అర్ధగంటే ప్రార్థన చేస్తున్నావు కదా. అవునయ్యా, అంత పెద్ద ప్రార్థన పరుని కాదు. నువ్వు నిజంగా నా భారాన్ని, నా బాధను తీర్చేవాడివైతే అర్ధగంట ప్రార్థన అధికం చేయటం ప్రారంభించు. అర్ధగంట ప్రార్థనా స్థాయి అధికం చేయటం ప్రారంభించు. రోజుకొచ్చి 3 గంటలు నా సన్నిధిలో ప్రార్థన చేస్తావా? 3 గంటలు ప్రార్థన చేస్తావా? అలా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తి ఏ ప్రాంతాలలో ప్రజలను నిజదేవుని వైపు కాకుండా నిర్దేవులను ఆరాధించేటట్లుగా ఏ దురాత్మలు పురికొల్పుతున్నాయో ఆ ప్రార్థన శక్తి ద్వారా దురాత్మలు పాతాళంలో బంధించబడతాయి. కొంతమందిని త్రాగుడు దురాత్మ పట్టి పీడిస్తూ ఉంది, కొందరిని వ్యభిచారపాత్మ పట్టి పీడిస్తూ ఉంది, కొందరిని నరహత్యాత్మ పట్టి పీడిస్తూ ఉంది. ఇలాంటి దురాత్మలు పాతాళంలో త్రొక్కివేయబడాలంటే ప్రార్థనా శక్తి ద్వారా నేను అణిచివేస్తాను. 3 గంటలు ప్రార్థన చేస్తావా? వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా? నెలకొకసారి రాత్రి అంతా నిద్ర చంపుకొని నా సన్నిధిలో ప్రార్థన చేస్తావా? మారు మాట మాట్లాడకుండా నీ భారాన్ని పంచుకునే పాలిభాగస్తుడిగా నేను బ్రతుకుతానయ్యా, నీ భారాన్ని పంచుకునే పాలిభాగస్తుడిగా నేను జీవిస్తానయ్యా అని ఆనాటి నుండి రోజుకొచ్చి 3 గంటల ప్రార్థన చేయటం ప్రారంభించాడట. ఆనాటి నుండి వారానికి ఒక రోజు ఉపవాసం ఉండటం ప్రారంభించాడట. ఆనాటి నుండి నెలకొకసారి ఆల్ నైట్ ప్రేయర్ చేయటం ప్రారంభించాడట. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆ దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వు చెప్పింది చేస్తున్నా, ఇంకా నీ హృదయ భారం దించడానికి, నీ హృదయ కలవరం తొలగించడానికి, నీ బాధను పంచుకునే విషయంలో పాలిభాగస్తుడవటానికి
ఇంకా నేనేమైనా చేయాలా? దేవుడు అన్నాడట, నాన్న, నిన్ను ప్రార్థనాపరుడుగానే కాదు, పరిచారకుడుగానే కాదు, నా దైవజనుడిగా చూడాలని నేను ఆశపడుతున్నా. ఉన్న పాటున ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఉన్న పాటున కుటుంబాన్ని వదిలిపెట్టి నా పరిచర్యకు వస్తావా? నువ్వు వాక్యం ప్రకటిస్తే కొంతమంది అయినా నా తట్టు తిరుగుతారు. నా పరిచర్యకు వస్తావా? వాళ్ళ నాన్న మంచి గెజిటెడ్ ఆఫీసర్. ఉన్న పాటున వాటన్నిటిని వదిలిపెట్టి ఒట్టి చేతులతో దేవుని సేవకు వచ్చాడు. ఆ దైవజనుడు ఈరోజు లక్షల కొలది, నా వైపు చూడాలి, ఆ దైవజనుడు ఈరోజు లక్షల కొలది ఆత్మలకు ఆత్మీయ తండ్రిగా మార్చబడ్డాడు. ఆయన పేరేంటి, ఆయన వివరాలు ఏంటి ఏవి అడగొద్దు. ప్రస్తుతం సేవ చేస్తున్నాడు. ఎప్పుడు నా బాధలో, నా భర్త ఇట్టన్నాడు, నా పిల్లలు అట్లా అయ్యారు, నా అనారోగ్యం ఎట్లా ఉంది, నాకున్న సమస్యలు ఇవి, ఎప్పుడు ఈ చట్రంలో బిగించబడకు. అసలు నేనంట, నీవెందుకు చింతించాలి? నీ గూర్చి, నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకు లేడా? నీ గూర్చి నువ్వెందుకు భయపడాలి? నీ గూర్చి నువ్వెందుకు కలవరపడాలి? నీ పిల్లలను గూర్చి నువ్వెందుకు దిగులు పడాలి? ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ అమ్మాయి వివాహం ఏంటి? రేపు నా వివాహం ఏంటి? రేపు నా భవిష్యత్తు ఏంటి? ఎందుకు నువ్వు చింతించాలి? ఎందుకు నువ్వు చింతించకూడదు తెలుసా? నిన్ను గూర్చి చింతించే దేవుడు ఒకరున్నారు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసి మనం నిశ్చింతగా బ్రతికే ప్రజలుగా జీవించుదుము గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. నేను మీ అందరిని అడుగుతాను, నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకున్నాడా లేదా? కొంచెం పెద్దగా. నిన్ను గూర్చి విచారించే దేవుడు నీకున్నాడా లేదా? నీ పిల్లల వివాహాన్ని గూర్చి ఆలోచించే దేవుడు ఉన్నాడా లేదా? నీ పిల్లల భవిష్యత్తును గూర్చి ఆలోచించే దేవుడు ఉన్నాడా లేదా? ప్రభువే నీ కుటుంబాన్ని గూర్చి చింతిస్తూ ఉంటే, తమ్ముడు ఎందుకు చింతపడతావు? ఎందుకు టెన్షన్ పడతావు? ఎందుకు కలవరపడతావు? నీ ప్రతి సమస్య పరిష్కరించడానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ సమయం వచ్చే వరకు ఓపికతో ఎదురు చూడు. అన్నిటినీ నా దేవుడు చక్కదిద్దటం ప్రారంభించునుగాక. కానీ నీవేం చేయాలో తెలుసా? నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మీరు నేను చింతించే ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. మనం ఎట్లుండాలో ఒక మాట చెప్తా. మన చింత యావత్తు మోసే దేవుడు మనకున్నాడా లేదా? పెద్దగా చెప్పండి. మరి మన చింత అంతా ఏం చేద్దాం? ఆయన మీద వేసి మనం నిశ్చింతగా బ్రతుకుదాం. ఈ మాట చెప్పేటప్పుడల్లా నాకు ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తొస్తుంది. ఆ రోజుల్లో సబ్స్టేషన్ మీదుగా 2 వీలర్ మీద షాపూరు వెళ్తున్నాను. సబ్స్టేషన్ చౌరస్తా దగ్గర అక్కడ ఒక స్కూల్ ఉండేది ఒకప్పుడు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అప్పుడే సాయంత్రం స్కూల్ వదిలిపెట్టినట్టున్నారు. నాకు తెలిసి 6 సంవత్సరాల పిల్లోడో 7 సంవత్సరాల పిల్లోడో ఆ స్కూల్ బ్యాగ్ ఒకటి తగిలించుకున్నాడు. అప్పుడే స్కూల్ వదిలిపెట్టారు. వాడు చదివేది 1వ తరగతే. బ్యాగ్ మాత్రం ఎంత ఉంది, బ్యాగ్ ఎంత ఉంది. ఏమిరా ఎంత ఉందంటే, హోంవర్క్ ఒక నోట్స్ అంట, రఫ్ వర్క్ ఒక నోట్స్ అంట, క్లాస్ రూమ్కి ఒక నోట్స్ అంట. ఒక్క సబ్జెక్టుకి వచ్చి 3 నోట్సులు, మరలా సబ్జెక్ట్ ఒకటి. 6 సబ్జెక్టులు, 6 4 24 పుస్తకాలు ఆడి బ్యాగులో ఉన్నాయి. మనం కూడా స్కూల్కి వెళ్ళాం సార్, 3వ తరగతి దాకా. అద్భుతం. ఒకే ఒక్కటే. ఒక్క పలకతో 3 తరగతులు చదివాము సార్. వీడికి ఒక్క పలక కాదు, 24 పుస్తకాలంట. ఎన్ని పుస్తకాలు? ఆడ పుస్తకాలు మోయలేక ఆ బ్యాగు తాడు ఉంటుంది చూసారా, ఎదురు భాగం, ఆ తాడు మెడకెట్లా తగిలించుకొని పాత ముసలోడు వంగిపోయినట్టు వంగిపోయాడు. నేను చూసి అయ్యో పాపం, వీడికి బతుకులో ఎన్ని కష్టాలు వచ్చినాయిరా నాయన. వీడు వయసు చూస్తే 6 సంవత్సరాలు, వాడు మోసే బరువు 60 కిలోలు ఉన్నట్టుంది. ఎంత కష్టం వచ్చిందిరా బాబు అని వాడి వైపు చూస్తూ ఉంటే భారంగా బ్యాగు తగిలించుకొని ఊగులాడుతూ వస్తున్నాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ అమ్మ చిన్నకాలి నుంచి వస్తున్నట్టుంది. వాళ్ళ మమ్మీని చూశాడండి. వాడి ముఖం క్రిస్మస్ పండుగ వెలిగినట్టు వెలుగుతుంది. వాళ్ళ మమ్మీని చూడటంతో మమ్మీ అని ఇట్లా అన్నాడు. అనేలోపు వాళ్ళ అమ్మ రానే వచ్చింది.
రెండు చేతులు చాపి వాడు బరువు తన మీద వేసుకుంది. బరువు ఎప్పుడైతే అమ్మ తన మీద వేసుకుందో ఈడేం చేస్తున్నాడు తెలుసా? డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్స్ చేస్తున్నాడు. ఎందుకు డ్యాన్స్ చేశాడు? వాడి బరువు ఎవరికి ఇచ్చాడు? నేను ఈ మాట చెప్పటానికి అతిశయపడతా. ఏంటో తెలుసా? నీవు ఆరాధించే నీ దేవుడు నీ తల్లి కంటే శ్రేష్ఠుడు, నీ తండ్రి కంటే శ్రేష్ఠుడు. ఎవరితో నీవు ఆయన్ని పోల్చలేవు. అసమానుడా దేవుడు, వర్ణింప సఖ్యము కాని సౌందర్యశీలత కలిగిన మహా గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు నీకుండగా గుండెల్లో ఏ బరువుతో ఈరోజు ఆరాధనకు వచ్చావో, గుండెల్లో ఏ బాధ పెట్టుకొని మందిరానికి వచ్చావో, నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా బ్రతుకుదువుగాక. ఎగైన్ నీవు అనుభవించే ప్రతి సమస్యకు ఒక పరిష్కార కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ కాలం వరకు ఓపిక పట్టు. దేవుడు తన సమయంలో తనదైన శైలిలో నీ జీవితంలో కార్యం జరిగించునుగాక. అయితే నిన్ను గూర్చి చింతించడం కాదు, నా సంఘానికి నేనేం చేయాలి, నా పరిచర్యకు నేను ఎలా ఉపయోగపడాలి. మతోన్మాదపు శక్తులు చెలరగుతున్నాయి, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నిలుస్తున్నాయి. అభిషక్తుని సింహాసనానికి విరోధంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైన దినాల్లో ఓ క్రైస్తవ యవనస్తుడిగా నా క్రీస్తు రాజ్యం కొరకు నేనేం చేయాలి, నా మినిస్ట్రీ కొరకు నేనేం చేయాలి, నా పరిచర్య కొరకు నేనేం చేయాలని దేవునిని గూర్చిన విచారణ చింత మన గుండెల్లో గూడు కట్టుకునుగాక. చెరసాలలో ఉండి సంఘాన్ని గూర్చి చింతిస్తున్నాడు. ఏంటయ్యా ఈయన చింత అంటే, పౌలు వారు ఆయన సువార్త దండయాత్ర రెండోసారి ప్రారంభించినప్పుడు ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళాడు. ఫిలిప్పీ ప్రాంతానికి తనంతట తాను వెళ్ళలా, దర్శన రీతిగా దేవుని చిత్త ప్రకారం మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. వాస్తవంగా ఆయన ఆసియా ప్రాంతానికి వెళ్ళి వాక్యం ప్రకటించాలనుకున్నాడు. అక్కడ బైబిల్ ఏమని రాసిందో తెలుసా? దేవుని ఆత్మ పౌలును వెళ్ళనీయలేదు అనండి. మొత్తం చెప్పండి. దాని కంటిన్యూషన్ అగైన్ ఏమని రాసిందో తెలుసా? యేసు యొక్క ఆత్మ పౌలును వెళ్ళనీయలేదు. ఎటువైపు వెళ్ళనీయలేదు?